వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటున్నారు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. ఏంటి జగన్ సామ్రాజ్యం ఒకటి కూలిపోతుంది అంటే నిన్న చూస్తే హైదరాబాద్లో లోటస్ పాండ్లో అక్కడ అక్రమంగా కొన్ని నిర్మాణాలు నిర్మించారని చెప్పి అవి కూడా కూల్చేయడం కూడా జరిగింది. మరోపక్క తాడేపల్లి ప్యాలెస్ కూడా పెద్ద పెద్ద ఇనుప గేట్లు పెట్టుకున్నారు. అంటే ఇప్పటివరకు ఆ రోడ్డు అంతా క్లోజ్ అయ్యి ఉన్నది. అసలు సామాన్యులకి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఆ రోడ్లు కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఇంత పెద్ద సామ్రాజ్యం ఇక్కడ నిర్మించారని చెప్పి. మరోపక్క వైజాగ్ రిషికొండ ఏ విధంగా 2-3 సంవత్సరాల నుంచి మీడియాలో కావచ్చు ప్రజల్లో ఎంత నానింది మనం చూసాము. ఋషికొండ మీద ఉన్న బిల్డింగ్లు చూస్తే ఈరోజు అందరూ మతిపోతుందని చెప్పి కూడా అంటున్నారు. దాదాపు ఒక బాత్ టబ్బే 24 లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఏర్పాటు చేశారంటున్నారు. బెంగళూరు ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్, ఒక మనిషి నివాసం ఉండటానికి ఇన్ని ప్యాలెస్లు కావాలని చెప్పి జనం అంతా నోరెల్లా పెడుతున్నారు ఈరోజు. ఎందుకు మేడం ఇంత జగన్ ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటుంది? కారణం ఏంటంటే ప్యాలెస్లు అని మీరే అన్నారు కదా, నేను ఇంకొక డైలాగ్ యాడ్ చేస్తాను, ప్యాలెస్ పిచ్చోడు అని. ఆ ప్యాలెస్లు పిచ్చోడు ఆశకి అంతు లేకుండా అయిపోయింది. అది ఎంత దూరం వెళ్ళిందంటే మన భారతదేశంలో ఒక వ్యాపారవేత్త కానీ, ఒక రాజకీయవేత్త కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక క్రీడాకారుడు కానీ, ఇలా అంటే వాళ్ళ దగ్గరే కదా ఎక్కువ డబ్బులు ఉంటాయి. వాళ్ళకి ఎవ్వరికీ లేనన్ని సిటీస్లో జగన్మోహన్ రెడ్డికి ఇళ్ళు ఉన్నాయి. ఢిల్లీలో ఇల్లుంది, కలకటాలో ఇల్లుంది, బాంబేలో ఇల్లుంది, మెడ్రాస్లో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, ఇప్పుడు అమరావతిలో ఉంది, వైజాగ్లో ఉంది, లండన్లో ఉంది. ఇంకేం కావాలి మీకు? ఇంత పిచ్చి ఉంటుందా ఎవరికైనా? ఆస్తులంటే భ్రాంతి ఉండటం తప్పు కాదు, కావాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇంత కావాలనుకోవడం మట్టు ఖచ్చితంగా పిచ్చే అది. కానీ ఇక్కడ గమనించారు మీరు, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోగానే ప్రగతి భవన్ మనం ఏదైతే ఉన్నామో ఆ గోడకున్న గేట్లు కావచ్చు, ప్రగతి భవన్ ఏ విధంగా తీర్చిదిద్దారో యాస్టీస్గా విశాఖపట్నంలో కూడా సేమ్. విశాఖపట్నంలోనూ అంతే, తాడేపల్లిలోనూ అంతే. అంటే తాడేపల్లిలో సొంత ఇల్లు మేడం, అక్కడైతే ప్రభుత్వ భవనాలు ఎక్కడ ఋషికొండలో, కానీ రెండు సేమ్ అలానే ఉండే. చూడండి ఒకసారి తాడేపల్లిలో కూడా కట్టిన దగ్గర ఆ రోడ్లకెళ్ళోకి ఎవరు రాకుండా బ్యారికేడ్లు అయితే పెట్టుకోగలిగాడు కదా. మరి ఆయన ఇంటి దగ్గర బ్యారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఇప్పుడు రాజుగారు వస్తుంటే, ఇప్పుడు తెలంగాణలో అయితే ఎట్లయితే ఒకప్పుడు పాత రోజుల్లో చెప్పులు చంకలో పెట్టుకుని నడవాల్సి వచ్చేది, అట్లాగే ఇప్పుడు ఈ రాజుగారు వస్తూ ఉంటే జీ హుజూర్ అనుకుంటా ఎవరికాళ్ళు పక్కకు తప్పుకుని వెళ్ళాల్సిన. అంటే ఇక్కడ ఒకటేనండి, ఇది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, పిచ్చి ముదిరిపోయింది. పరాకాష్ఠకి వెళ్ళి ఇంతంత ఆస్తులు కావాలని అనుకున్నాడు. ఈ ఆస్తులు కూడా ఒకరిని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకోవడం. ఇప్పుడు కేసీఆర్ని చూసి జగన్ వాతలు పెట్టుకున్నట్లు, జగను ఎలా అయితే తెలంగాణలో కేసీఆర్ బాబాయ్ అంటూ ఉండేవాడు కదా, బాబాయ్ అబ్బాయిలు ఎలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొట్టుకున్నారో, అలాగే దేవుడిచ్చిన అన్న ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి, గాలి జనార్దన్ రెడ్డి అని. ఆ దేవుడిచ్చిన అన్న కూడా ఇలాగే చేశాడు. ఏంటంటే ఆ దేవుడిచ్చిన అన్నే ఆదర్శం ఈ జగన్మోహన్ రెడ్డికి. ఆయన శ్రీకృష్ణదేవరాయలు అంశతో పుట్టాను అని ఒక పెద్ద సింహాసనం చేయించుకొని బంగారంతో ఆ సింహాసనంలో కూర్చొని, ఆ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నగలు ఎలా అయితే ఉన్నాయో ఆ నగలు చేయించుకొని, ఆ నగలు వేసుకొని, కిరీటాలు పెట్టుకొని, మరి నేను ఇంత చేస్తున్నా కదా వెంకటేశ్వర స్వామికి కోపం వస్తేమోనని ఆయనకి వజ్రాల కిరీటం చేయించి ఇవన్నీ చేశాడు కదా. ఇట్లా ఈయన ఎవరిని చూసినా ఇట్లాంటి వాళ్ళు ఆయనకు ఆదర్శ పురుషులు. ఇక్కడ కేసీఆర్, అక్కడ వాడు ఆదర్శ పురుషులు జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కాక ఇంకెలా ఉంటాడండి? ఇప్పుడు నేను సూటిగా కొంతమంది మేధావుల్ని, కొంతమంది అనలిస్టుల్ని, కొంతమందిని నేను ప్రశ్నించదలుచుకున్నా. సరే, మీకు ఇవన్నీ తెలియలా ఇంతకుముందు, మరీ ఇట్లాంటి వాడని తెలియలా, ఇప్పుడు తెలిసింది కదా, మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరైతే ఆదర్శమో మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా మనం, వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు నడిచి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మించే చేసుకున్నాడు. మరి ఈ వైజాగ్ ప్యాలెస్ గురించి 500 కోట్లని దాని అంచనా వేయని చెప్తున్నారు. అయితే దాని గురించి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి, అదేమన్నా ఆయన సొంతదా ప్రభుత్వందనే కదా చెప్తున్నారు,
అది ఇది అని చెప్పాడు. మరి నాకు తెలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ట్రావెలర్స్ బంగ్లాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కావచ్చు, ఎక్కడైనా సరే 24 లక్షలు పెట్టి బాత్ డబ్బులు అయితే కట్టరు. ఇప్పుడు అసలు బాత్ డబ్బులు అవసరం ఏంటి? ఇప్పుడు గెస్ట్ హౌస్లు అనుకుందాం, హోటల్ కాదు, ప్రెసిడెన్షియల్ సూట్స్ అంటున్నారు. ఎప్పుడో రాష్ట్రపతి వచ్చినప్పుడు గంట అంత ఓపికగా తీరిగ్గా వచ్చే రాష్ట్రపతులు ఎన్ని రోజులు ఉంటారు హైదరాబాద్లో? అదేమన్నా హైదరాబాద్లో అంటే విడిది ఉంది కాబట్టి ఉంటారు. వైజాగ్లో ఎందుకు ఉంటారండి? ఒకరోజు వచ్చిపోయే వాళ్ళ కోసం నువ్వు ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ కమోడ్స్ 24 లక్షల రూపాయలతోటి బాత్ డబ్బులు ఇవన్నీ చేయటము, ఇంత ఫర్నిచర్ పెట్టడము అనేది. అలాగే మన తాడేపల్లి ప్యాలెస్లో కూడా 5 కోట్లంట ఫర్నిచరు. పైగా మళ్ళీ మనం ఒక్క నిమిషం రిషికొండ దగ్గరికి వెళ్తే రిషికొండకి పర్యావరణ అనుమతులు లేవు. దానికి ఆ విషయంలో రోజాని ఎక్కడ సంతకం పెడుతుందో తెలియకుండా, ఎందుకు సంతకం పెడుతుందో తెలియకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడతోటి సంతకాలు పెట్టినందుకు ఆమెకి, అలాగే దానికి బడ్జెట్ పర్యాటక శాఖ నుంచి గనక విడుదలైతే గనక ఆ డబ్బు పర్యాటక శాఖకు సంబంధించిన సిఎస్లు వీళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు కదా వాళ్ళకి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, వీళ్ళందరి మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే తాను ఒక్కడు పోడండి, నలుగురికి చుట్టే నలుగురిని తోడు తీసుకెళ్తాడు. అదే రాచపీనికి తోడు పీనుగులాగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈవిడ జగనన్న 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 అని భజన చేసినందుకు ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆమె కేసులో ఇరుక్కోవడం ఖాయం. సరే, అది రుషికొండ గురించి. అది గవర్నమెంట్ది అని మీరు బొంకితే కనుక కుదరదు. అంత గవర్నమెంట్ దానికి అన్ని వందల కోట్లు, పైగా రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు వేరే పరిస్థితులు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఏదైనా ఒక పరిపాలనా కేంద్రాన్ని అక్కడ చేయబోతున్నాము, కార్యనిర్వాహక ఏదో చెప్పారు కదా, కథలు చెప్పారు కదా, మూడు రాజధానుల స్టోరీ కింద దానికోసం కట్టారన్న అర్థం ఉంది. కానీ ఋషికొండకి గుండు కొట్టి మరి పర్యావరణ అనుమతులు లేకుండా అక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మీ సొంత సోకు కోసమే చేసుకున్నారు. ఒక పెద్ద బెడ్రూము, మామూలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ బెడ్రూమ్ అంతా బాత్రూమ్ ఉంది. ఒక్కొక్క బాత్రూమ్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. వాళ్ళకు ఒక బాత్రూము, వాళ్ళ పిల్లలకు ఒక బాత్రూములు. కానీ ఇక్కడ అంటే ఆయన 30 ఏళ్ళు ఉందాం అనుకున్నారు. 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని పేదలకు ఇచ్చారు, కానీ 1 సెంటు స్థలంలో బాత్రూమ్ కట్టారు. సెంట్ కంటే కూడా ఎక్కువ అండి. ఆ బాత్రూమ్ చూస్తే సెంట్ అంత కూడా కాదు, ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నట్టుంది. సరే, ఏది ఏమైనా ఆయన 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పి స్వరూపానంద స్వామి ఆయన్ని ఆశీర్వదించినందుకు ఆయన కూడా నమ్మి, వేణుస్వామి లాంటి వాళ్ళు జాతకాలు చెప్పినందుకు ఇది నమ్మి ఆయనైతే కట్టుకున్నాడు. సరే, ఇప్పుడు తప్పలేదు, వచ్చేసాడు. ఇప్పుడు తాడేపల్లి ఇంటి దగ్గర చేసింది ఏంటి అంటే, తాడేపల్లి ప్యాలెస్లో 5 కోట్లు పెట్టి ఫర్నిచర్ చేసుకున్నాడు. దాని పక్కనే మనకు సెక్రటేరియట్ ఉంది, ఎక్కడ అమరావతిలో. ఆ సెక్రటేరియట్కి ఈయనకి వెళ్ళటానికి బద్ధకం వేసి, జస్ట్ అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అది వెళ్ళటానికి బద్ధకం వేసి పక్కన క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. అసలు అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఏంటండి? క్యాంప్ ఆఫీస్కి చేసిన నిధులు దాదాపు 15 కోట్లు. పైగా ఇన్ని చేసి ఎవడన్నా వస్తే కూర్చోటానికి కుర్చీ అయ్యవు నువ్వు. మనం ఎమ్మెల్యేలని మినిస్టర్లను ఎట్లా నుంచో పెట్టాడు చూశారుగా, ఓడిపోయినప్పుడు వాళ్ళని సమీక్షా సమావేశంలో. సరే, ఏది ఏమైనానండి, ఇలాంటి ఇన్ని రకాలు పులివెందుల్లో ఎస్టేటు, అలాగే ఇడుపులపాయ ఎస్టేటు 100 ఎకరాలు. మరి బెంగళూరు సంగతి, బెంగళూరులో 25 ఎకరాల్లో దాదాపు 100 గదులు అంటది, 100 గదులు, అదొక ప్యాలెస్. మరి ఇప్పుడు ఈ కలకత్తా, ఢిల్లీ వీటి గురించి ఎక్కడ బయటకైతే వార్తలు లేవు. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున కూడా దాదాపు 15-20 గంటల తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
అప్పుడు కూడా కలకటాలో ఉన్నాడు అతను, ఆ ప్యాలెస్లో ఉన్నాడు. కలకటా ప్యాలెస్ నుంచి ఆడ వచ్చాడు. అది కూడా తొందరగా రాలా, హడావుడి పడతా అయ్యో నాన్న కనిపి ఢిల్లీ వాళ్ళన్నా గందరగోళపడ్డారు. కానీ మా నాయకుడు అని ఆయనకే బాధ లేదు, చిక్కు చింత లేకోకుండా వచ్చేసాడు. వచ్చి కరెక్ట్గా అక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు, సంతకాలు అన్నీ రెడీ చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలందరితోటి సంతకాలు పెట్టించుకున్నాడు, ఈయనే ముఖ్యమంత్రి అన్నట్లు. అలా ఎన్నో అరాచకాలు చేశాడు. ఇప్పుడు తండ్రి చావుతోటే ఆ చావును అడ్డం పెట్టుకునే సీఎం అవ్వాలనుకున్నోడు ఇలాంటి అరాచకాలు చేయడని ఎందుకు అనుకుంటాం చెప్పండి? మనిషి అంటూ దిగజారటం మొదలెట్టాక దిగజారటమే ఉంటుంది. నేను ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు వెళ్తున్నాను అని అనుకుంటున్నాడు, కానీ ఆయన అధపాతాళానికి వెళ్ళాడు. అందుకే ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలతోటి సరిపెట్టుకుని ఇవాళ ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే, ఇప్పుడు కావాల్సిన వాళ్ళందరితోటి స్టేట్మెంట్లు ఇప్పించుకునే పరిస్థితికి వచ్చాడు అంటే, ఇప్పుడు ఈ కావాల్సిన వాళ్ళందరూ ఇప్పుడు ఉండవల్లి గారు మొన్న ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఈ గెలుపుకు కారణం పవన్ కళ్యాణ్ అని ఆయన నిర్ధారించేశాడు. ఈ గెలిపించుకున్నది ప్రజలని కానీ, ప్రజలకు కడుపు మండి ఒళ్ళు మండి గెలిపించారు అని కానీ అనకుండా, ప్రజలను ఎక్కడా పరిగణలోకి తీసుకోకుండా, మరి ఆయనేమి నాయకుడో నాకు అర్థం కావట్లేదు. తలలు పండినంత మాత్రాన రాజకీయ నాయకులు అవుతారని అయితే అనుకోలేము, ఇప్పుడు అర్థమైంది. మరి ఆయన ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఒక్క ముక్క మాట్లాడలేదు. నువ్వు చేసిన ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్పమనండి, ఈ విధంగా ప్యాలెస్లు కట్టుకోవచ్చా? కట్టుకుంటే కూడా మీరు సమర్థిస్తారా ఇప్పుడు కూడా? మేడం స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను. గతంలో భారతీ గారిని ఎవరన్నా పల్లెత్తి ఒక మాట అన్నాలన్నా కానీ భయపడేవాళ్ళు. సో సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా సరే భారతీ గారి పేరు తీసుకొని వస్తే సోషల్ మీడియా వేదికగా అటు కేసులు మొత్తం ఓవరాల్గా ఒక ఒంటికాల మీద లేసేవాళ్ళు. కానీ ఈ ప్యాలెస్లు కావచ్చు, కుటుంబ గొడవలు కావచ్చు, మొత్తం దీని అంతటికీ కారణం అంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇంత ఘోర ఓటమికి కూడా ప్రధాన కారణం భారతీ గారి ఐడియాలజీ కొంపముంచింది. భారతీ గారి ఆలోచనలో ఈ విధంగా ఈ ప్యాలెస్లు కావచ్చు, ఈ ఆస్తులు కావచ్చు అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి చాలామంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు అది మనం అంటే జగన్మోహన్ రెడ్డికి కొంచెం గ్రేస్ మార్కులు అన్నా వేద్దామని అనటమే కానీ, అసలు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకోకుండా భారతీయ ఆలోచనలు ఎంతవరకు వస్తాయండి? అసలు మామగారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టగలుగుతుందండి? ఆ రోజు నుంచి మొదలెట్టి జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఎక్కడ జరుగుతుందండి? ఆయనకున్న ఏకైక ఉద్యోగస్తుడు ఆడిటరు విజయసాయిరెడ్డి. ఒక్క విజయసాయిరెడ్డి ఎంప్లాయీ తోటి ఆయన సూట్ కేస్ కంపెనీలు పెట్టి అన్ని కోట్లు, వేల కోట్లు సంపాదించాడు. సరే, నువ్వు సీఎం అవ్వాలి అని ఆవిడ అనుకుంటే చెప్పలేం, కానీ ఒకవేళ వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డికి అడ్డు తొలగించాలి అని ఆవిడ అనుకుంటే కాదనలేము. అత్తగారిని ఇంట్లో ఉండనివ్వకుండా అత్తాకోడళ్ళు పంచాయతీలాగా చేసి అత్తని ఇంట్లో ఉండనివ్వకుండా చేసింది అంటే ఒప్పుకోగలము. చెల్లెలకి సరిగా వాటాలు ఇవ్వనివ్వలేదు అంటే ఒప్పుకోగలం. కానీ ఈ రాజకీయ నిర్ణయాలన్నీ కూడా ఆమె భారతీ చేసింది అని అనడానికి ఎలా కుదురుతుందండి? ఇంతమంది మనగాళ్ళందరూ ఏమైపోయారండి? వీళ్ళందరూ ఏం చేశారండి ఆ రోజు? అంటే వీళ్ళందరితో కూడా ఆమె చెప్పిందా? ఇది తప్పుడు మాట అండి. ఏంటంటే ఏ కుటుంబం అయినా బాగుంటే మగవాడి దక్షత అంటారు. ఆ కుటుంబం ఏదన్నా నాశనం అయితే ఆడపెత్తనం అంటారు. ఇది అనాదిగా వస్తున్నది. ఆడవాళ్ళని ఇంకొక మాట మీద ఇంకొక మాట అనడానికి పనికొస్తుంది తప్పితే ఈ తప్పుడు నిర్ణయాలన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి పిచ్చి. ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. కాకపోతే ఆ పిచ్చిని ఆవిడ ఆమోదించి ఉండొచ్చు, దాన్ని ఇంకొంచెం పెంచి ఉండొచ్చు, కానీ ప్యాంపర్ చేసి ఉండొచ్చు. కానీ ఆవిడ వల్ల అంటే మటుకు నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఈయనకైనా తక్కువ ఉన్నారు రాజకీయ సలహాదారులు. కానీ 150 సీట్లు ఇచ్చారు 2019లో. కానీ ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జెండా పట్టుకొని బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. ఇప్పుడు చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు అంటే గతంలో ఎమ్మెల్యేలు నోరు విప్పుతున్నారు. ఆ రోజు మాకు ముఖ్యమంత్రిని కలవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు, గంటల లెక్క కాదు, వారాల లెక్క కాదు, నెలల లెక్క కూడా మేము వెయిట్ చేసినా కానీ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే డబ్బులు ఇసిరేస్తే ఓట్లు వేస్తారనేది వీళ్ళు అనుకున్నారు, కానీ దానికి అంతా రివర్స్ జరిగింది. పాలన ఉండాలి, అభివృద్ధి ఉండాలి, పెట్టుబడులు కావాలి, ఇవన్నీ ఉంటేనే
మనకి రాష్ట్రం ముందుకెళ్తుంది, ప్రజలు కూడా అందుకే మంచి తీర్పు ఇచ్చారని చెప్పి కూడా వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ నిర్ణయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఒక నియంతృత్వ ధోరణిలో పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపారంటున్నారు. ఎంతవరకు మేడం? 100% మీరు చెప్పిందంతా, నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్పేశారు. మొత్తం ఇక్కడ తెలంగాణలో జరిగింది అదే. కేసీఆర్ మంత్రులకి అపాయింట్మెంట్ ఇచ్చాడా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చాడా, అసలు ఎవరి పని వాళ్ళని చేయనిచ్చాడా? అంతా తానే చేశాడు. తను, తన కొడుకు, తన కూతురు, కొంచెం తన మేనల్లుడు, లేదంటే తన పెంపుడు కొడుకు సంతోష్రావు. కానీ ఇక్కడ ఏపీలో అలాంటివి ఎవరు లేరు కదా. ఎందుకు లేరండి? సజ్జలు ఎవరు, విజయసాయి రెడ్డి ఎవరు, అంబటి రాంబాబు ఎవరు, వాళ్ళెవరు పెత్తనం చేయకుండానే ఆయన ఒక్కడే చేశాడు అక్కడ. వాళ్ళందరూ చేశారు పెత్తనం. కాకపోతే ఇక్కడ ఒక కుటుంబంగా ఉంది, అక్కడ కుటుంబంగా లేదు. ఒక్కడే వాళ్ళందరి చేత నడిపించాడు అట్లా. కానీ ఇప్పటికీ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఒంటి కాలు మీద లేస్తూ ఉండాలి, బూతులు తిట్టేవాళ్ళు, ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు, ఇంకా కెమెరా ముందు ఉంటే చాలు ఒక పూనకు వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు. వాళ్ళ పద్ధతి ఇంకా మార్చుకోలేదు. ఇప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఏంది మేడం? ఎవరు తీసుకోవాలి యాక్షన్? ఎవరు తీసుకుంటారు? తీసుకోలేరు. అట్లాంటి వాళ్ళు మాట్లాడి వాళ్ళే అలసిపోయి సోషల్. వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కేవలం ఒక 50% సోషల్ మీడియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. చేసిన అభివృద్ధి మాట్లాడకుండా కేవలం తిట్టడానికే. వాళ్ళు అభివృద్ధి చేయలేదు కదండి. ఏం చేశారని మాట్లాడతారు? ఒక పరిశ్రమను తీసుకొచ్చామని చెప్తారా? వచ్చిన వరకేనా? కొత్త స్కూల్ కట్టామని చెప్తారా? ఏం చేశారు చెప్పండి? అమరావతిలో తట్టమట్టి ఎత్తిపోయలేదు, ఏ ప్రాజెక్టులోనూ ఒక తట్టమట్టి ఎత్తిపోయలేదు. పైగా పట్టిసీమకి మరమ్మతులు కూడా చేయలేదు. అంటే మనకు ఒక కారు ఉందనుకోండి, సర్వీసింగ్ చేయించుకుంటామా? అలాగే యంత్రాలకి సర్వీసింగ్ చేయించాలా? అది కూడా చేయించలేదు. చేయించకపోవటం వల్ల ఈ సంవత్సరం రెండో పంటకు నోచుకోలే జనాలు. పట్టిసీమ చక్కగా గోదావరి నీళ్ళు వచ్చినాయి కదా, అది ఒక మినీ పోలవరం లాంటిది కదా. మరి ఎందుకు చేయలేదండి? ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఎవరినో చేయొద్దని చెప్పారా మీకు? చంద్రబాబు నాయుడు చెప్పాడా చేయొద్దని? ఎవరు చెప్పారు మీకు? మీ దృష్టి అక్కడ లేదు. మీ దృష్టి అంతా ఆడుదాం ఆంధ్రాలో డబ్బులు కొట్టేయటం ఎట్లా, లేకపోతే ప్యాలెస్లు కట్టుకోవటం ఎట్లా. మేడం ఒకటి స్ట్రైట్గా ఇప్పుడు చూస్తున్న మినిస్టర్లను చూస్తుంటే ఏమనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీలో మినిస్టర్లుగా చేసిన కొంతమంది అంబటి రాంబాబు, రోజా గారు చాలామంది మీరు చూసి ఉన్నారు. వీళ్ళందరం చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? అంటే అంతకుముందు మినిస్టర్లు అంటే చాలా చులకనగా ఉండేది. ఒకళ్ళేమో ఐటీ ఎక్కడంటే కోడిగుడ్లు అని చెప్పారు, మరొక వీరన్నట్టు ఆడుదాం అందరూ అని చెప్పి. అసలు ఇవన్నీ దేనికి, రాష్ట్రానికి దేనికి ఉపయోగపడ్డాయి అని? అసలు దేనికి ఉపయోగపడలేదండి. దాదాపు ఒక 7-8 గవర్నమెంట్ల దగ్గర నుంచి నేను గమనిస్తున్నా రాజకీయాలు. నేను చాలా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉండేదాన్ని. ఏసారి కూడా ఇంత నాసిరకం మినిస్టర్లు లేరండి. ఇంత నాసిరకం మినిస్టర్లు లేరు. ఇంత నాసిరకంగా పెత్తనం అంతా కేంద్రీకృతం చేసుకున్న ముఖ్యమంత్రిని కూడా నేను చూడలేదు. పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళమంటే చలి ఎక్కువ ఉందని వెళ్ళలేదు. అక్కడ -డిగ్రీ ఉంటుంది అందుకని వెళ్ళలేదు అని చెప్పాడు. కోడిగుడ్లు అని చెప్పారు. పైగా అంబటి రాంబాబు జల వనరుల శాఖ మంత్రి అయ్యుండి డాన్స్లు ఇవన్నీ అసలు ఒక రకంగా అసలు ఎటుపోతున్నాం. ఆయన ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఆయనకి క్యూసెక్లకి క్యూబిక్ సెంటీమీటర్లకి తేడా తెలీదు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన నోటిపారుదల శాఖ మంత్రిలాగా వ్యవహరించేవాడు. బస్తీ మీద సవాల్ అనేవాడు మాట్లాడితే. ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, ఎంత ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి. వీళ్ళు వరకు వాళ్ళు మహారాజులు అనుకున్నారు. ఇప్పుడు అప్పుడు మినిస్టర్లో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయారు. ఆయన కొంచెం లీడర్ అంటే లీడర్ అన్నట్టు ఉన్నాడు. అతను కొంచెం ఒక స్పెషాలిటీని అతను చూపించగలిగాడు. కానీ ఆయన లేరు ఇప్పుడు. వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఇప్పుడు మొన్న ఆయన కూడా ఓడిపోయారు పాపం. ఏది ఏమైనప్పటికీ మంత్రులందరూ కూడా ఇప్పుడు గుడివాడ కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రి. అయితే ఇప్పుడు నిన్న నాదెళ్ల మనోహర్ వెళ్ళి కిలో ప్యాకెట్ కొలిస్తే చూస్తే 150 గ్రాములు తక్కువ ఉంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్యాకెట్ అయితే పొరపాటు వచ్చింది అనుకోవచ్చు, 2 ప్యాకెట్లు అంటే పొరపాటు వచ్చింది అనుకోవచ్చు. చాలా ఆయన లైవ్లో చూపించారంటే ఇంకేం చేస్తారు? ఇంత జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకొని పరిపాలన చేశారంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తాం 2029లో.
అని చెప్పి అన్నారు. ఈ కళ్ళు మూసుకోవడం ఏంటి, మళ్ళీ రావడం ఆహా, ఏంటి? 5 ప్రజలు మెయిన్ తిరస్కరించారు అలాగే మేడం. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇలా గిర్రున తిరిగి అధికారం పోయింది. ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే, అది బయటికి రాకపోతే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అసలు పార్టీయే ఉండదు. నిన్న కాక మొన్న 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నందుకు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారంటే ఇంట్లోంచి కూడా బయటికి రావాల్సిన అవసరం. కానీ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళంతా ఏంటంటే పార్టీ ఓడిపోవటం మళ్ళీ అధికారం రావటం ఇవన్నీ మనం ఎప్పుడు చూస్తున్నాయి. అంటే ఒక ఓటమి గెలుపులను సహజం. కానీ ఈసారి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పూర్వవైపు రావడం చాలా కష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు భయపడుతూ బతికారు, సంఖ్యలతో కట్టేసి ఉంచారు. ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, స్వేచ్ఛ వాయువులు పీల్చు. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా బయటకు వచ్చి అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారో ఏపీలో అలాంటి పరిస్థితి అయితే కనపడింది ఈసారి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మద్యం పాలసీ తీసుకోవచ్చు, ఏది తీసుకున్న విధ్వంసమే జరిగింది రాష్ట్రంలో మొత్తం. కేసులు, సామాన్యుల మీద కేసులు, దళితుల మీద కేసులు, ఈ విధంగా చాలా విసిగిపోయారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మటానికి ఛాన్స్ లేదని చెప్పి అంటున్నారు. ఇంకా ఏదన్నా పుంజుకుంటే మటుకు జనసేన పార్టీ బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది, చాలా వరకు ఇటు మారే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు జనసేనకి అవకాశం ఉందండి, రాజకీయ అవకాశం ఉంది, తెలుగుదేశానికి ఎలాగూ ఉంటుంది. ఇకపోతే ఏదన్నా ఇంకొక ఎడ్జ్ ఏదన్నా మిగిలితే కనుక కాంగ్రెస్లో మంచి లీడర్ వస్తే కనుక కాంగ్రెస్కి పుంజుకునే అవకాశం ఉంది. కానీ షర్మిలాని కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఆవిడ మీద కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్న ఎలక్షన్లో ఆవిడ సరిగ్గా చేయలేదు అని చెప్పి విజయవాడ నుంచే ఒక శంఖారావం మొదలైంది ఆవిడకి వ్యతిరేకంగా. ముగిసినట్టే అదే ముగిసినట్లే. కాకపోతే కాంగ్రెస్కి మటుకు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అక్కడ ఎటుపోవాలి? జనసేన లేదా కాంగ్రెస్? జనసేనలో కన్నా రావాలి. జనసేనలోకి ఎందుకు వస్తారండి? కార్యకర్తలు నాయకులు అయితే కొంతమందిని తీసుకోరని క్లారిటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి, పాత కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ, వైసీపీ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. అంబటి రాంబాబు ఎప్పుడు 96లో మినిస్టర్ అండి కాంగ్రెస్ అనేది. ఒకప్పుడు సరే అంబటి రాంబాబు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వీళ్ళందరూ ఎమ్మెల్యేలు పనిచేశారు, అంతా ఓకే, ఒక విలువ ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా ప్రజల్లో ఒక విలువ పోయింది కదా వీళ్ళకి. అవును, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఒకవేళ సరే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కాకపోతే కొత్త తరం నాయకులు రావాలి, వాళ్ళ కింద నాయకులు ఉంటారు కదండి. వాళ్ళు ఇప్పుడు వైసీపీ లేకపోతే ఎడిపోతారు చెప్పండి? కాంగ్రెసే కదా వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది అసలు కాంగ్రెస్ సంస్థాగత ఓటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళని కొంచెం ఇప్పుడు షర్మిల ఒక సంవత్సరం ముందు కనుక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఉంటే కొన్ని సీట్లు వచ్చుండేవి. ఇప్పుడు వైసీపీ ఈ విధంగా ఏడ్చినందుకు కొన్ని సీట్లు వచ్చుండేవి. అందుకని ఏదైనా ఇలాంటి అవకాశాలు వేరే వేరే పార్టీలకు కనిపిస్తున్నాయి కానీ వైసీపీకి కనిపించట్లేదు. ఎందుకంటే అసలు ఈ నాయకుడు ఉంటాడా, జైలుకి వెళ్తాడా, జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి, అసలు ఆ నాయకుడు పోతూ పోతూ ఇంకెంతమంది మంత్రుల్ని జైలుకు తీసుకుపోతాడు అనే పరిస్థితి ఒకటి ఉంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి వీళ్ళు ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. మరి అసలు ఆమె బొకే తీసుకొస్తే కూడా తీసుకోనని అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఐపీఎస్లు ఎలా వాడాడు, ఐఏఎస్ని ఎలా వాడాడు, మంత్రులను ఎలా వాడాడు, అలాగే ఎమ్మెల్యేలను ఎలా వాడాడు, అలాగే ఇక సామాన్య జనాలను ఎలా వాడాడో మనకు తెలుసు. వాళ్ళ నీళ్ళల్లో ముంచి లేపాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నంత మాత్రాన అధికారం వస్తుంది అనుకుంటే దానంత బూతుమాట ఇంకొకటి లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నువ్వు ప్రజల్ని రాచి రంపాన పెట్టి బాధలు పెట్టినందుకు గాను నీకు కరెక్ట్ అయిన ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు వస్తే అసెంబ్లీకి రా, ప్రజల తరఫున మాట్లాడితే మాట్లాడు. రావద్దనైతే ఎవరు అనరు కదండి. ఆయన రావటం రాకపోవడం అనేది ఆయన ఇష్టం. వస్తాడా, ప్రతిపక్షం కూడా కాదు కదా ఇప్పుడు, కాకపోయినా పర్లేదు మాట్లాడవచ్చు. ఒక ఎమ్మెల్యేగా రావచ్చు, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు. ఎమ్మెల్యేలకి రైట్ ఉంటుంది, మాట్లాడే రైట్ ఉంటుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్. మొత్తం మీద తీసుకున్నామంటే భూస్థాపితం చేస్తామన్న వాళ్ళు భూస్థాపితం అయ్యారు. అమరావతిని నాశనం చేసినందుకు గాను వైసీపీ పార్టీకి తగిన శాస్తి జరిగింది. కానీ 40% ఓటింగ్ మనకు పడింది. మన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ చెక్కు చెదరలేదు. అదేనండి, ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఈయన ఇచ్చిన పెన్షన్లు మరి వాళ్ళందరూ ఓటేయకుండా ఉంటారా? వాళ్ళని చూసుకునే కదా ఈయన ఎగిరింది. నీకు మెజారిటీ పోని 40% ఓటింగ్ ఉంది అనుకుందాం, మరి అంతంత మెజారిటీతో వాళ్ళు గెలిచారు కదా. ఇప్పుడు వాళ్ళ గెలుపు నీకు గెలుపుగా అనిపించట్లేదా?
నీకు 40% ఉండటం ఎంతసేపు? ఎన్ని రోజులు ఉంటుంది ఈ 40% అధికారంలో లేకపోతే? ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పులన్నింటినీ సవరించుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఎందుకు వేస్తారు మళ్ళీ ఈ 40% నీకు ఎందుకు వేస్తారు? నువ్వేంటి చేయాలి గెలవాలి అంటే? ఈ 40%కి ఇంకొక 10% తెలుగుదేశం ఓటింగ్ శాతాన్ని తీసుకోగలగాలి. ఆ విధంగా తీసుకోగలిగిన సత్తా నీ దగ్గర ఉందా? నీ మంత్రుల దగ్గర ఉందా? నీ ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? నీ చుట్టూ ఉన్నది తిప్పి తిప్పి కొడితే ఈ రోజుకి నీకు జీ హుజూర్ అనేవాళ్ళు ఎవరు? ఆ జోగి రమేషు అట్లాంటి వాళ్ళు తప్పితే నీకెందుకు ఆ ఎమ్మెల్యేలకి ఎక్కడ దాకా ఉండుంటుంది? ఇప్పుడు కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో నువ్వు పని చేయనివ్వలేదు, వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. వాళ్ళకి అధికారం ఇచ్చుంటే వాళ్ళు చేసేవాళ్ళేమో. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలో లాస్ట్ ఫైనల్గా మనం ముగిద్దాం మేడం. నిజంగానే ఆ రోజు ఛాలెంజ్లు చేశారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవబోతుంది, ఒక్కొక్కటి అంతా తేలుస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, దాడులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్నారు, కాపాడండి మమ్మల్ని, లేకుంటే కేసులు కూడా పోలీసులు తీసుకోవట్లేదు, కేంద్రం కూడా పట్టించుకోకపోతే కోర్టులకు వెళ్తామని చెప్పన్నారు. నిజంగానే వైఎస్ఆర్సీపీకి వస్తే పరిస్థితి ఎలా ఉండేది మేడం? ఈ దాడులు అంటున్నారు కదా ఇప్పుడు వీళ్ళు, వాళ్ళు ఛాలెంజ్లు చేసి తొడలు కొట్టి, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, అంతా ఎలా ఉండేది మేడం పరిస్థితి? ఇందాక మీరు ఒక మాట అన్నారు, చాలామంది ఆ రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడట్లేదు, ఈసారి కనుక మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తే కనుక హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నారు అని. నా దగ్గర కూడా ఇట్లాంటి మాట ఒకటి ఉంది. ఒక ఆయన 12 వరకు చూస్తాను మేడం, 12 తర్వాత కనుక గెలవదు తెలుగుదేశం పార్టీ అని అనిపిస్తే కనుక నా ఇంటి ముందు లారీ ఉంటుంది, సామాన్లు వేసేసుకుని హైదరాబాద్ వచ్చేస్తాను అని. ఇట్లాంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. మున్సిపల్ కాంట్రాక్టులు చేయరు. ఇదే పార్టీ కనుక వచ్చి ఉంటే కనుక మనకి రాజధాని ఉండేది కాదు, మనకి ఇవి పరిశ్రమలు వచ్చేవి కాదు, ఉపాధి ఉండేది కాదు. ఇంకా ఉన్నోళ్ళు అక్కడ తప్పనిసరి ఉండేవాళ్ళు ఒకళ్ళు పీకు తినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బీహార్ లాంటి పరిస్థితి, ఇప్పుడు ఆల్రెడీనే నేషనల్ మీడియాలో ఆంధ్ర బీహార్ అని చెప్పి మాట్లాడుకున్నారు మొన్నటి వరకు. ఇప్పుడు కొంచెం నేషనల్ మీడియా దృష్టి మారింది, అంతకుమించి ఏమీ జరిగేది కాదండి. అందుకని మనం ఇప్పుడు అయిపోయిన ప్రభుత్వం గురించి మాట్లాడుకోవటం వేస్ట్ అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, గతంలో వనిత గారు వైఎస్ఆర్సీపీ, కానీ జస్ట్ ఆ పదం ఒకటే ఉండేది, కానీ హోమ్ మినిస్టర్ అనేది పెత్తనమంతా వేరే వాళ్ళ చేతిలో ఉంది. కానీ ఇప్పుడు వంగలపూడి అనిత గారు చెప్పిన మాట ఏంటంటే, 100 రోజుల్లో గంజాయి కానీ రాష్ట్రంలో వెంటపడకుండా చేస్తాము, ప్రతి మహిళకి మేము గ్యారంటీ ఇస్తున్నాము, మహిళ మీద చేయి వేయాలన్నా, మహిళ గురించి మాట్లాడాలన్నా కానీ తాట తీస్తామని చెప్పి కూడా ఆమె ఫస్ట్ డేనే ఆమె ఛార్జ్ తీసుకోవడంతోనే ఆమె ఫస్ట్ యాక్షన్లోకి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా ఆమె మాట్లాడడం కూడా జరిగింది. అనిత గారిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గత హోమ్ మినిస్టర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే అనిత బాగా చదువుకున్నదండి వాళ్ళిద్దరి మీద పోలిస్తే. మరి సుచిత్ర గారు ఏమి చదువుకున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చదువుకున్నారనే నాకు తెలియదు, కానీ ఆవిడ మాట్లాడే దాంట్లో థాట్ క్లారిటీ ఉంటుంది. ఒకప్పుడు ఆమె మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యింది, మంత్రి అయింది, అవటం కూడా హోం మంత్రి అయింది. సరే ఏది ఏమైనా ఆమె దగ్గర మటుకు ఆమెకు విధానాలు తెలుసు. ఓసారి ఆవిడని ప్రశ్నిస్తే, ఏంటండి రోజా గారికి మీకు ఏంటి గొడవ అంటే, ఏమీ లేదండి, ఆవిడ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతుంది, చట్టం తెలియకుండా మాట్లాడుతుంది, నాకేమో ఆ రెండు తెలుసు, అందుకే నేను అలా కాదమ్మా ఇలా అంటాను, అదే మా ఇద్దరికి గొడవ అన్నది. ఇది అయితే వాస్తవం. సరే ఏది ఏమైనా మనకి 56 అక్షరాలు తెలిస్తే సరిపోదండి, కొంచెం చట్టాలు కూడా తెలియాలి, గవర్నరెన్స్ అంటే కూడా ఏంటో తెలియాలి, అలాగే మన హక్కులు ఏంటి, ఒక హోంమంత్రిగా నాకున్న హక్కు ఏంటి, నేను ప్రజలకు చేయాల్సిన బాధ్యత ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే, యువతకు కావచ్చు లేదంటే సమాజం మొత్తానికి గంజాయి, డ్రగ్స్ అండి. ఆ రెండిటి వల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఏ డ్రగ్ అయినా సరే బందర్ పోర్ట్లోనో వైజాగ్ పోర్ట్లోనో దిగుతుంది అనేది చెప్తున్నారు. మొన్న మధ్య బందర్ పోర్ట్లో వచ్చిన డ్రగ్స్ సత్యనారాయణపురంలో తేలి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో. ఇదంతా ఏం జరుగుతుంది అంటే, ఏదో తెలుగుదేశం వాళ్ళందరూ సొద్దుపోసలని నేను చెప్పను, కానీ వైసీపీ నాయకులు చాలామంది ఆ వ్యాపారాల్లో భాగస్వాములు అయ్యారు.
భాగస్వాములు అవ్వటంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న అధికారాన్ని, వాళ్ళకున్న లా అండ్ ఆర్డరు, ఈ హోమ్ శాఖలో ఉండే లూప్ హోల్స్ వీటిల్లో పట్టుకొని వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు నడిపించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయవలసిన పని ఏంటంటే, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా సరే ఆ బిజినెస్లో ఉన్నారు అంటే సహించకూడదు. వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే. లోకేష్ బాబు గారు కూడా ఈరోజు చెప్పారు, దాదాపు 100 రోజుల్లో మొత్తం అసలు డ్రగ్స్ అనే పదం ఆంధ్రప్రదేశ్లో వినపడదు అని చెప్పి కూడా ఆయన చాలా కఠినమైన యాక్షన్ తీసుకున్నారు. అది 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 కనుక తూచా తప్పకుండా పాటిస్తేనండి, ఇప్పుడు మన కంట్రోల్లో రావాల్సింది అరకు, పాడేరు కంట్రోల్లోకి రావాలి. ఆ 2 చోట్ల నుంచే గంజాయి ఎక్కువగా వస్తుంది. అలాగే డ్రగ్స్ ఏమో పోర్టుల ద్వారా వస్తున్నాయి. మరి ఇవన్నీ కొంచెం నియంత్రించగలిగితే. తన మార్కు పరిపాలన చూపించబోతున్నారా? ఖచ్చితంగా చూపిస్తానని చెప్తున్నారు. చూద్దాం, మరి నిన్నే కదా ఛార్జ్ ఇచ్చింది. ఇప్పుడు ఒకటండి, అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టాలని చూడకూడదు. కొంచెం మనం కూడా వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కూడా సరిగ్గా ఆయన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. అంటే పూర్తిగా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ని కనపడాలి ప్రజలకు కూడా ఉన్నారు. ఫైనల్గా రెడ్ బుక్ మీద యాక్షన్లు ఉంటాయంటారా? రెడ్ బుక్ చూసి చాలామంది అధికారులే కాదు, నాయకులు చాలామంది ఎవరి పేర్లు ఉన్నాయి, ఏం జరగబోతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి వినిపిస్తున్నమాట. ఇందుకే రెడ్ బుక్ గురించి ఏమంటారు? ఇప్పుడు అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీలు అన్నదానికి, తెలుగుదేశం పార్టీల నాయకులు వాడిన దానికి వీళ్ళు ఒక ఆయుధంగా దాన్ని వాడారు. జరిగింది కూడా వాస్తవం. రాజారెడ్డి రాజ్యాంగమే అమలైన సంగతి మనకు అర్థమైంది. కాకపోతే ఈయన రెడ్ బుక్ అని కొన్ని సందర్భాల్లో కాస్త వాళ్ళ పార్టీ శ్రేణుల్ని, మీటింగ్కి వచ్చిన వాళ్ళని ఉత్సాహపరచడానికి వాడిందే కానీ ఆ రెడ్ బుక్ అనేది రెడ్ బుక్లో రాసుకున్న వివరాల ప్రకారం చెయ్యాలి అంటే ఓకే చెయ్యండి, కానీ చట్టపరంగా చెయ్యండి. అదే చెప్పారు. మీకేమైనా ప్రైవేట్ సైన్యం ఉందా? చట్ట ప్రకారం చేస్తానని చెప్పే మాట్లాడారు. ప్రైవేట్ సైన్యం కాదు, లేకుంటే వ్యక్తిగత గొడవలు కాదు. చట్ట ప్రకారం చేస్తే అది రెడ్ బుక్లో ఉంటే ఏంటి, ఎల్లో బుక్లో ఉంటే ఏంటి, బ్లూ బుక్లో ఉంటే ఏంటి? అసలు అక్కడ చర్యలు చట్ట ప్రకారం జరుగుతున్నాయా లేదా అనేది. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు మాత్రం ఉన్నాయని చెప్పాను. అరే తప్పు చేశారో ఒప్పు చేశారో పక్కన పెట్టండి. చట్ట ప్రకారం నువ్వు ఎంతవరకు చేయగలవు? నువ్వు ఐపీసీ ప్రకారం చేస్తావా, లేదా నీ రెడ్ బుక్ ప్రకారం చేస్తావా? రెడ్ బుక్ ప్రకారం కనుక నువ్వు చేస్తే నీకు జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు. ఇప్పుడు ఆయనకి 11 సీట్లు అన్నా ఇచ్చారు, రేపు నీకు 1 సీటు కూడా ఇవ్వరు జనాలు. ఇప్పుడు జనాలు ఏమంత తెలివి తక్కువ. ముందుకు వెళ్తాం, వెళ్ళనివ్వండి, మంచిదే కదా. ఇప్పుడు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానంటున్నాడు, డ్రగ్స్ మీద మోపుతానంటున్నాడు. ఇప్పుడు పౌర సరఫరాలకు సంబంధించి నిన్న వచ్చిన ఆరోపణ ప్రకారం వాళ్ళ తాట తీయాల్సిందే. అది రెడ్ బుక్లో ఉన్నా లేకపోయినా తాట తీయాల్సిందే. మరి ఇప్పుడు అమరావతి విషయం కావచ్చు, ఇప్పుడు శ్రీలక్ష్మి, సునీల్ కుమారు, సంజయ్, ఇప్పుడు వాసుదేవరెడ్డి అని ఒకడు, ధనుంజయ రెడ్డో వాసుదేవరెడ్డో ఉన్నాడు, లిక్కర్ అతని ఇంట్లో 60 కేజీలు బంగారం దొరికిందంట. 60 కేజీలు బంగారం ఎలా దొరుకుద్దండి? 2 లక్షల బంగారం కొనాలంటేనే మనకు పాన్ కార్డు కావాలి. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది 60 కేజీలు బంగారం? మరి ఈ లెక్కన మొన్న స్పెషల్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి కూడా బంగారమే తీసుకెళ్ళాడు లండన్కి. వాళ్ళు అట్లా అన్ని నికృష్టాలు చేశారు కాబట్టి అట్లా ఉన్నారు. మీరు మనకు ఒక ఐపీసీ ఉంది, ఐపీసీ ప్రకారం మీరు చెయ్యండి, మీకు రాష్ట్ర ప్రజలు కూడా చేయూతనిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ని కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ గౌరవం అయితే ఉందో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా పవన్ కళ్యాణ్కి అదే గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అనుకున్న శాఖలే వచ్చాయి. ఆయన పరిపాలన, ఆయన మార్క్ పరిపాలన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన తగ్గట్లు మనం గమనించామంటే ఎలా చేయబోతున్నారు ఆయన? అంటే మనము ఇప్పుడు మనకున్న నమ్మకం ఏంటి, చేయగలరు అని, చెయ్యాలి అని, అదే కదా మనం కోరుకునేది. వాళ్ళకి కావాల్సింది ఏంటి, కాస్త సమయం ఇవ్వాలి. ఆ సమయం లోపల వాళ్ళు చేయలేదు అనుకోండి, పాత వాళ్ళ గతే అనుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి మోసపోయాము, మన మొహాన ఏంటి ఇలాంటి రాజకీయ నాయకులు తయారయ్యారు, మన రాత ఏంటి, మన గీత ఏంటి అని ఏడుస్తారు సామాన్య ప్రజలు. అంతకంటే ఏమీ లేదు. ఖచ్చితంగా చెయ్యాలని కోరుకుంటున్నామండి. ఆ చేయటానికి కూడా మనము అవాకులు చవాకులు పేలకుండా కాస్త వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ ఇద్దాం. మనం స్పేస్ ఇవ్వకోకుండా ఈరోజే కూర్చొని కొంతమంది మేధావులు లోకేష్కిను పవన్ కళ్యాణ్కి తగాదాలు ఉన్నాయంట, వాళ్ళిద్దరికి పడట్లేదంట, అంతర్గత పోరు నడుస్తుందంట, ఈ చెత్త చెదారం మాట్లాడటానికి కాదు మేధావులు ఉంది. మేధావులు ఏంటి అంటే, మీరు ప్రభుత్వం దృష్టికి మీ మేధావితనంతో ఒక సమస్యను తీసుకెళ్ళండి, సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా సూచించండి.
ప్రజల తరఫున మీరు మాట్లాడండి, అంతేగాని వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటే మీకు వచ్చి అప్పుడే కుర్చీలో కూర్చోలేదు. అప్పుడే మొదలెట్టేశారు వీళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పోట్లాడుకోవాలి. వీళ్ళు పోట్లాడుకునే ప్రాసెస్లో ప్రజలు ఏమైపోతున్నారనేది వీళ్ళకి పట్టట్లా. ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ప్రజలు, రాష్ట్రం. వీళ్ళకి ఏమాత్రం బుద్ధి సిగ్గు ఉందా? ఒంటికి వయసు వస్తే 7 వస్తే సరిపోయిందా వీళ్ళకి? ఒక్కొక్కళ్ళకి బుర్రలను గడ్డాలు నెరిసినంత మాత్రాన వీళ్ళు మేధావులు అయిపోతారండి? ఇప్పుడే మొదలెట్టేశారు. కొంచెం మీరు ప్రజల కోసం ఉండండి, ప్రజల తరఫున నిలబడండి. 6 months టైం ఇవ్వాలి కదా. చూద్దాం ఒక 6 నెలల తర్వాత పరిస్థితి. అంటే ఇప్పటికే పోలవరం సందర్శన కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అమరావతిలో పనులు వేగంగా మొదలుపెట్టారు. ఆయన చెప్పినట్టు పథకాలు కూడా 1 by 1 ఇప్పుడు 4000 ఫంక్షన్ కూడా సంతకం పెట్టడం కూడా జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా చాలా వేగంగా, అంటే కరెక్ట్గా వారంలోనే ఇవన్నీ నిర్ణయాలు అయితే స్పీడ్గా జరిగిపోతున్నాయి. సో ఈ వేగం కొనసాగుతుందా? ఇదే వేగం కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్యాలెస్ నుంచి బయటకు వస్తారా? ఆయన రాడండి. జరగబోయేది ఏంటనేది మరి కొన్ని రోజుల్లో మనం చూడబోతున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.